ఏపీలోనే ఆ అమ్మాయి ప్రేమించింది, ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఎంత దురదృష్టం అంటే వాడు ఆ అమ్మాయిని దాన్ని పెళ్లి చేసుకొని 2 పిల్లల తర్వాత తన కుటుంబ సభ్యుల్లో ఎంతమంది అయితే మగవాళ్ళు ఉన్నారో ఆ అందరి మగవాళ్ళ దగ్గర తన భార్యను పంపించినాడు. ఇది నిజంగా జరిగిందా? ఇది నిజంగా. ఎందుకంటే మీరు నమ్మరేమో, నిన్ననే మహారాష్ట్రలో ఒక కేసు ఫైల్ అయింది. సో బాస్ దగ్గర అమ్మాయి, ముస్లిం అమ్మాయి పడుకోలేదు అనేసి ట్రిపుల్ తలాక్ ఇచ్చిండు. అది మీకు చూపెడదాం అనుకున్నాను నేను. సో అలాంటి న్యూస్ జరిగింది. మీరు చెప్పేటప్పుడు మీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇది ఎప్పటిది? ఇది కోపం కూడా వస్తుంది. ఎందుకంటే అండ్ ఎంత దౌర్భాగ్యం అంటే తర్వాత అతని తండ్రి స్థానాల్లో ఉన్న అతని బాబాయ్తో కూడా ఒక బిడ్డని ఈ అమ్మాయి కనింది. ఇది ఎంత వినడానికి కూడా ఎంతటి అది మనం అసలు కనీసం మాట్లాడుకోలేని పరిస్థితి. కానీ ఇది వాస్తవాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత చాలా వరకు ఇవి జరుగుతున్న పరిస్థితుల్లో, ఎందుకంటే తల్లి తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళలేని దుస్థితులు ఈ ఆడపిల్లలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వద్దు అంటే వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. నానా కష్టాలు పడుతూ, పడరాని ఇబ్బందులు పడుతూ, అంటే నేను ఇది చాలా మామూలుగా మాట్లాడుతున్నా, కానీ వాళ్ళు పడే ఇబ్బందులకి ఎటువంటి మీరు నమ్మరండి. అనానిమస్గా పెట్టండి, ఎన్నొస్తాయో చూడండి. వాళ్ళ ఒక ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకుండా బాధితులకి మీరు ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి, మీకు ఎన్నొస్తాయో చూడండి. నేనైతే రిజల్ట్ సజెస్ట్ చేస్తున్నాను, హ్యావ్ ఎ టోల్ ఫ్రీ నంబర్. ఈ లవ్ జిహాద్కి బలైపోతున్న ఆడపిల్లల విషయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి. వాళ్ళ ఒక ఐడెంటిటీ డిస్క్లోజ్ కాకుండా వాళ్ళకి భరోసా ఇవ్వండి. మీరు చూడండి ఎంతమంది ఆడపిల్లల ఆర్తనాదాలు మీకు ఆ టోల్ ఫ్రీ నంబర్లో వాళ్ళ ఒక ఆర్తనాదాలు వినపడతాయో. ఇది నేను నిజంగా సజెస్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ అని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. మహారాష్ట్ర మ్యాన్ గివ్స్ ట్రిపుల్ తలాక్ టు వైఫ్ ఫర్ రిఫ్యూజింగ్ టు స్లీప్ విత్ హిస్ బాస్. ఇది మొన్నటి కేసు. ఇది ట్రిపుల్ తలాక్ ఇచ్చేసిండు, బాస్తో పడుకోలేదు అనేసి. ఇది ఇంతకంటే దౌర్భాగ్యం అండి. ఎందుకంటే నేను చెప్తాను, మహిళ అంటే, ఎందుకంటే మనం పేర్లు ప్రస్తావించొద్దు అది ఇది అనేసి అనుకునే తరుణంలోనే నేను నిన్న ఏదైతే దీని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను, ఇండియా టుడేలో వచ్చింది. అదేదో చిన్న వెబ్సైట్ కాదు కదా, వెరీ బిగ్ న్యూస్ పేపర్. ఆథెంటిఫికేషన్ కదా అది. అంటే దిస్ షోస్ దేర్ మైండ్ సెట్. అంటే ఒకటి ఏంటంటానంటే, ఇదే కాదండి, నేను ఇంతకుముందు ఓల్డ్ సిటీలో ఇంతకుముందు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న తరుణంలో కూడా అప్పట్లో చిన్న చిన్న పిల్లలకు నికా చేసేసి బయటకు పంపించేసేవాళ్ళు షేకులకి. దీని మీద కూడా ఇప్పుడు అట్లీస్ట్ సోషల్ మీడియా, ఇప్పుడు మీలాంటి ఎన్నో అద్భుతమైన అట్లీస్ట్ అవేర్నెస్ కోసం అని సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, మన చక్కటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, తర్వాత మీడియా కూడా యాక్టివ్గా ఇప్పుడు ఉంది. బట్ అప్పట్లో ఇంకా నేను టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ ఇవి కూడా లేవు, అసలు ఇవేం లేవు. ఆ టైంలో అక్కడ ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు వాయిస్ రేస్ చేయాలంటే ఒక్కటే వాయిస్, రాయడానికి కూడా ఎవరు ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. అయినా కూడా ఒక్క చిన్న దాంట్లో పడినా కూడా మనం ఫైట్ చేయాలి అని అప్పుడు మనము ఇనిషియేట్ చేయడము, గవర్నమెంట్స్తో మాట్లాడడము, ఎస్పెషలీ గల్ఫ్లో కూడా నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఆ ఇష్యూస్ రేస్ చేసి, అరే అంత చిన్న చిన్న పిల్లలకి నువ్వు నికా ఎట్లా చేస్తావు, ఎట్లా పంపించేస్తావు. పాపం బీదరికంలో ఉండే కుటుంబాలు కొన్ని తప్పనిసరిగా వాళ్ళు పెళ్లి చేసేసి ఆ పిల్లల్ని పంపించేయడము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ కాదని చెప్పమనండి, ఎన్ని కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ముస్లిం ఫ్యామిలీస్లోనే ఆడవాళ్ళు ఒక వర్గం నిజంగా కూడా ఎంత అల్లాడిపోతున్నాయి. వాళ్ళకి అక్కడ మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, చాలామంది ముస్లిం ఉమెన్ కూడా సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది మహనీయులు ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళ గురించి మాట్లాడడం. అప్పుడు మనం దీని మీద రేస్ చేస్తే కూడా దేవర్ ఇష్యూస్ పట్టుకున్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు హైదరాబాద్లోనే. సో ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ రైట్స్ అన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, ఉమెన్ రైట్స్ అంటే ఎస్, మనం ఉమెన్ రైట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఆడవాళ్ళ హక్కులు ఏ మతం వారైనా, ఏ కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు. ఆడవాళ్ళని ఎట్లా వీళ్ళు ఎంత, ఇప్పుడు మీరు అన్నారు ట్రిపుల్ తలాక్తోని అలాంటి పని చేయకపోతే వాడు ఎంతటి యూజ్లెస్ ఫెలో అయి ఉంటాడు చెప్పండి. రాక్షసుడు కూడా కొన్ని ఏవో ఉంటాయండి, వీళ్ళు బియాండ్ దాట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ అదర్ నేమ్. వీళ్ళకి ఏదో ఇంకోటి ఏదో ఇవ్వాలి. సో వీళ్ళందరికీ కూడా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వాలంటాను నేను. ఆడవారు అంటే ఒక వస్తువు కాదు, ఒక కమోడిటీ కాదు. వీళ్ళకి ఏంటంటే ఆలోచన, ఆడవాళ్ళు మహిళ అంటే వాళ్ళకి ఒక కమోడిటీ, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించవచ్చు. అండ్ ఇంకొకటి, ఫ్రీడమ్ వీళ్ళకే కానీ ఆడవాళ్ళకి లేదు, మాట్లాడే హక్కు లేదు, డెసిషన్స్ తీసుకునే హక్కు లేదు. అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ వి టాక్ అబౌట్ ఈక్వాలిటీ, సమానత్వం అని మనం మాట్లాడుతున్నప్పుడు, చాటి చెప్తున్నప్పుడు
మరి మహిళకి కూడా ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు తన డెసిషన్ మేకింగ్లో? సో ఇంత చెప్తున్న వాళ్ళు ఇలా చాలా ఉన్నాయండి మనం చెప్పుకుంటూ పోతే. అందుకని ఈరోజు ఒక పెద్ద రెవల్యూషన్, రివాల్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, అన్ని మతాల్లోనూ జరుగుతుంది. అక్కడ బయట ఎస్పెషలీ అన్య మతాలలో పెద్ద రివాల్ట్ జరుగుతుంది. మీరు దెర్ ఇస్ అ సేయింగ్ కదా, ఒక 4 గోడల మధ్యన ఈవెన్ మీరు పిల్లినైనా బంధించి పెట్టండి, అది పులైపోతుంది. సో ఆ రివాల్ట్ ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడైతే మీరు ఒక మనిషికి ఇవ్వాల్సిన ఆ హక్కులను కాలరాస్తారు, మరీ ముఖ్యంగా మహిళా హక్కులు అంటే కనీసం డీసెంట్ లైవ్లీహుడ్, డెసిషన్ మేకింగ్, నాకు ఏది నచ్చుతుందో, నా జీవితానికి ఏం నచ్చుతుందో చేసే ఒక హక్కు కూడా మీరు ఒక మహిళకి ఇవ్వకపోతే ఆ రివాల్ట్ ఎక్కడో అక్కడ స్టార్ట్ అవుతుంది.